జై శ్రీరామ్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన అనేక చోట్ల హిందువులపై అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా హిందూ ఆడపిల్లల మీద లవ్ జిహాద్ అని, మీ అమ్మాయిని మా అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే మీ అమ్మాయి కూడా మా అబ్బాయితో పాటు చర్చకు రావాలని, లేదంటే మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా పంపించాలంటే మీరు చర్చకు రావాలి మీరందరూ అని చెప్పి అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక లెక్క అయితే, తమిళనాడులో కృష్ణగిరి అనే ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, డిఎంకే ప్రభుత్వం, హిందువులకి ఎటువంటి రక్షణ లేదు, ప్రభుత్వం వచ్చిన కాంచి మీరు చూస్తున్నారు. ఈ అమ్మాయిని ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు 3 సామూహికంగా అత్యాచారం చేశారు. తల్లిదండ్రులు పోలీసులకు కానీ ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో, అమ్మాయి నెల రోజుల నుంచి స్కూల్కి రాకపోవడంతో హెడ్ మాస్టర్ ఇంటికి వెళ్ళి ఆరా తీస్తే అమ్మాయి అప్పటికే గర్భవతి అయింది. హెడ్ మాస్టర్ గారు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కానీ కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, మన తమిళనాడులో మన హిందువులపై జరుగుతున్న దాడి. ఆలోచన చేయాలి. మనం భారతదేశంలో ఉన్న హిందువులకే దిక్కు దివానా లేదు, ఇంకా బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఊహించుకోలేము. హిందువులమంతా కూడా ఏకమయ్యి మనకు అనుకూలమైనటువంటి రాజకీయ పార్టీని ఎన్నుకోకపోతే ఇలా మన ఆడపిల్ల బతుకులు మనమే చెరిపేవాళ్ళం అవుతాం. దయచేసి ప్రతి హిందువు కూడా ఆలోచన చేయండి. మీ పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు స్కూలుకు వెళ్తున్నారా, కాలేజీలకు వెళ్తున్నారా, యూనివర్సిటీలకు వెళ్తున్నారా, అవగాహన లవ్ జిహాద్ మీద మీరే చెప్పాలి. చెప్పకపోతే మన పిల్లల్ని ఎత్తుకుపోతారు. ఎత్తుకుపోయే రాబందులు అనుక్షణం కాపలా కాస్తూ తిరుగుతూ ఉన్నారు మన ఆడపిల్లల చుట్టూ. ప్రతి హిందువు కూడా మేలుకుంటారని, మన ఆడవాళ్ళని, మన సంస్కృతిని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.